ఓకే. సో ఈరోజు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాలి. సో మంగళాచరణ చేసుకున్నాం. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం 9వ స్కందం నిన్న 5వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు 6వ అధ్యాయం మొదలు పెడదామంట. ఇక్కడ చాప్టర్ పేరు ద డౌన్ ఫాల్ ఆఫ్ శౌబర్ముని. డౌన్ ఫాల్ ఆఫ్ శౌబర్ముని అంటే ఎలా శౌబర్ముని పతనం అయిపోయాడు. సో యాక్చువల్లీ ఈ అధ్యాయం దీని తర్వాత నెక్స్ట్ అధ్యాయం కూడా ఉంటుంది. అందులో కూడా మనకి కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం చూస్తాము ఎలాగైతే శౌబర్ముని పతనమవుతాడు, మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వెళ్తాడు. సో ఆయన మొత్తం అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో చూద్దామంట ఈరోజు రేపు. సో మొదటి శ్లోకం నుంచి మనం చర్చించుకుంటాము. సో శుకదేవ్ గోస్వామి చెప్తున్నాడు ఇక్కడ. శ్రీ శుక ఉవాచ విరూపః కేతుమాన్ చంభుర్ అంబరీషాసుతాస్త్రయః విరూపాత్ ప్రషదశ్వోభూత్ తత్పుత్రస్తు రతితరః. శుకదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, హే పరీక్షిత్ మహారాజ్, అంబరీషుడికి మొత్తం 3 కుమారులు, విరూప, కేతుమాన్ ఇంకా శంభు. విరూప నుండి ఒక పుత్రుడు వచ్చాడు. ఆయన పేరు వచ్చేసి ప్రషదశ్వ. రైట్. అండ్ ఈ ప్రషదశ్వ నుంచి ఇంకొక పుత్రుడు వచ్చాడు. ఆయన పేరు వచ్చేసి రతీతర. సో ఇంకా ఆయన తర్వాత వచ్చిన వంశంలో వచ్చిన వాళ్ళందరి గురించి చెప్తున్నారు అనమాట.
అలా నెక్స్ట్ రతితరస్య ప్రజస్య భార్యాయాం తంతవేర్తితః అంగీరజనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్. సో యాక్చువల్లీ నెక్స్ట్ ఈ రతితర ఆయనకి పుత్రులు ఎవరు కలగలేదంట సంతానం. కాబట్టి ఆయన అంగీర ఋషిని, ఆయన గొప్ప ఋషి అంగీర ఋషి ఆయన అడిగారనమాట, నాకు పుత్ర సంతానం కలిగేది ఎలా, మీరు దయచేసి తయారు చూపించండి అని. సో అలా అంగిర మునిని ఆయన రిక్వెస్ట్ చేశాడు అనమాట, ప్రార్థించుకున్నాడు, దయచేసి మీ ద్వారా మాకు పిల్లలు కావాలి. సో అప్పుడు అంగిరముని ఈ రథి తర యొక్క భార్య నుండి ఆయన ఆమె గర్భం నుంచి కుమారులను పుత్ర సంతానాన్ని కన్నాడు అనమాట. సో ఆమెకు పుత్రులు లభించారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే పుత్రులు వచ్చారో ఇలా వాళ్ళందరూ కూడా బ్రహ్మ తేజస్సుతో పుట్టారండి, అంటే బ్రాహ్మణుల యొక్క తేజస్సుతో. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ రావచ్చు, ఇక్కడ ఇలాంటివి చెప్పాను కదా, ఈ స్కందంలో ఇలాంటివి చాలా మీరు చూస్తారు. ఒకటి ఏంటంటే చాలా పేర్లు కూడా చూస్తారు, ఎన్నో వంశాలు, ఆ వంశాల్లో వచ్చిన రాజులు అందరివి, అందులో ఒక్కొక్క రాజు ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా ఉంటే, ఏదైనా విశేషమైన ఏదైనా కథలు ఉంటే అవి అక్కడ వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ మీరు అడగొచ్చు, అదేంటి ఇక్కడ రాజుకు పిల్లలు పుట్టకపోతే అంగిర ఋషిని వెళ్ళేసి అడిగితే అంగిర ఋషి ఆ రాజు యొక్క భార్య నుంచి, ఆమె గర్భం నుంచి సంతానం కలిగే విధంగా ఆయన వాళ్ళ భార్య నుంచి అలా సంతానం ఎలా కలిగింది, ఆ సంతానం రాజు యొక్క సంతానం ఎలా అవుతుంది? సో ఇలా మీకు ప్రశ్నలు ఉండొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఈ కలియుగంలో ఇవన్నీ అలౌడ్ కాదనమాట. కానీ ముందు కాలాల్లో, కలియుగం కాకుండా మిగతా ముందు కాలాల్లో అప్పుడు ఇలా ఎప్పుడైతే ఒక వ్యక్తి in the Vedic age, Prabhupada పర్పట్లో రాసిన తాత్పర్యంలో, a man was sometimes called upon to beget in the womb of a lesser man's wife for the sake of better progeny. ఇలా సంతానం కలగనప్పుడు మంచి సంతానం కోసం అప్పుడు ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఏంటంటే బేసికలీ బ్రాహ్మణులు అంటే సమాజంలో వర్ణాశ్రమం ప్రకారం బ్రాహ్మణులు అంటే అందరికన్నా శ్రేష్టం 4 వర్ణాల్లో, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, సోషల్ స్టేటస్ అన్నమాట, తర్వాత శూద్రులు. సో ఈ విధంగా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్షత్రియ కదా రాజు, ఈ క్షత్రియుడైన రాజుకి సంతానం కలగకపోతే ఆయన అప్పుడు అలా ఎవరైనా మంచి బ్రాహ్మణుడిని పిలిచి ఆయన ద్వారా తన భార్య గర్భంలోంచి సంతాన ఉత్పత్తిని చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇది వేదిక ధర్మం అనుసారంగానే ఇది జరుగుతుంది, ఇదేమి అధర్మం కాదనమాట. సో ఈ విధంగా ఇలాంటి ఒక సందర్భమే ఇక్కడ కలిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీ యొక్క గర్భాన్ని లేకపోతే స్త్రీని ఇక్కడ పొలం లేకపోతే ఆ భూమితో పోలుస్తున్నారు అనమాట. ఎక్కడైతే మనం పంటలు పండిస్తాము ఆ భూమితో, అగ్రికల్చరల్ ఫీల్డ్. ఇంకా ఇక్కడ ఒక్కొక్కసారి ఇప్పుడు ఒకతని భూమి ఉంది, సో అతనే పండించుకోవచ్చు పంటలు కావాలంటే. ఒకవేళ అతను కాకపోతే ఇంకొకరినైనా కూడా ఎంప్లాయ్ చేయొచ్చు, అంటే అక్కడ ఇంకొకరిని ఎంప్లాయ్ చేసి వాళ్ళ ద్వారా ఒక ఉద్యోగంలో పెట్టి జీతం ఇచ్చి ఆయనతో దున్నించవచ్చు, భూమి దున్నించి పొలంలో పంటలు పండించవచ్చు. ఆ విధంగా కూడా ధాన్యాల్ని పంటల్ని పండించవచ్చు. కాబట్టి అలా పండిన పంటలు, ఆ ధాన్యాలు ఏవైతే వస్తాయో మీకు, అవన్నీ ఎవరికి సొంతం? ఆ దున్నినోడుగా, లేకపోతే ఆ భూమి ఎవరైతే సొంతం, ఆ భూమి యొక్క ఎవరిదైతే సొంతం, ఇంకా ఆయన అతనికి ఓన్లీ పిలిచాడు, నువ్వు పని చేయడానికి ఆయన పిలిచాడు అంతే. కాబట్టి ఆ భూమి యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ భూమి ఎవరిదైతే సొంతమో వారికి అందులో పండిన పంటలు దక్కుతాయి. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఇక్కడ స్త్రీని అలాంటి ఒక భూమితో, పంటలు పండించగలిగే భూమితో ఇక్కడ పోలుస్తున్నారు అన్నమాట.
సో ఆ విధంగా ఒకవేళ తన భర్త ద్వారా ఆమెకు సంతానం కలగకపోతే, సో అప్పుడు అలాంటి భర్త ఏం చేస్తాడంటే తనకన్నా కూడా పైన ఉచ్చ స్థరంలో ఉన్న వ్యక్తి, అంటే ఇప్పుడు ఈయన క్షత్రుడు కాబట్టి ఒక మంచి బ్రాహ్మణుడి నుంచి ఆయన తన భార్య ద్వారా సంతాన ఉత్పత్తిని పొందవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అలా పుట్టిన సంతానం పుత్రులు వాళ్ళు కూడా అప్పుడు ఆ వ్యక్తి యొక్క పుత్రులు గారు. అంటే ఇప్పుడు ఇక్కడ రాజు ఆయన అంగిర ఋషిని తీసుకొచ్చి ఆయన ద్వారా సంతానం ఉత్పన్నం చేస్తున్నారు. సో అప్పుడు తన రాణి ద్వారా, అంటే ఇప్పుడు అంగిరముని ఇంకా ఈ రాజు యొక్క రాణి ద్వారా పుట్టిన సంతానం పుత్రులు వాళ్ళందరూ కూడా ఎవరి పుత్రులు అవుతారు? అంగిరముని యొక్క పుత్రులు గారు, వాళ్ళు రాజు యొక్క పుత్రులే అవుతారు. రాజు రాణి యొక్క సంతానమే అవుతారు. ఇది వేదిక్ సిస్టమ్ అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ పుత్రుల్ని క్షేత్ర జాత అంటారు. ఇలా పుట్టిన సంతానాన్ని క్షేత్ర జాత అంటారు. సో ఎందుకంటే ఇక్కడ రథితరకి పుత్రులు లేరు కాబట్టి అతను ఈ యొక్క పద్ధతి ద్వారా పుత్ర సంతానాన్ని పొందారనమాట. ఇలాగే పాండవుల యొక్క తండ్రి, కౌరవుల యొక్క తండ్రి, ఇంకా విదురుడు అంటే ధృతరాష్ట్ర, పాండు మహారాజు, ఇంకా విదురుడు కూడా ఇలాగే యాక్చువల్లీ పుడతారు. సో వ్యాసదేవుడి ద్వారా ఎప్పుడైతే అక్కడ రాణికి భర్త చనిపోతాడు, ఇంకా పిల్లలు లేరు, సంతానం లేరు, అప్పుడు సత్యవతి తన పుత్రుడైన భీష్ముడి యొక్క పర్మిషన్ తీసుకుని, అనుమతి తీసుకొని వ్యాసదేవుడిని పిలుస్తుంది. వ్యాసదేవుడిని పిలిచి ఆ వ్యాసదేవుడి ద్వారానే యాక్చువల్లీ ధృతరాష్ట్రుడు, పాండు, ఇంకా విదురుల యొక్క సంతానం కలుగుతుంది. ఇది ద్వాపర యుగంలో జరిగింది. సో ఇది ఇంకా దానికన్నా ముందు యుగాలు ఉండొచ్చు. సో డెఫినెట్లీ దానికన్నా ముందే. కాబట్టి ఆ కాలంలో ఇలా జరిగేది అనమాట. అలా వ్యాసదేవుడు వచ్చి కూడా సంతానం ఉత్పన్నం చేశాడు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యాసదేవుడు యొక్క పుత్రులు ఎవరు? యాక్చువల్లీ ఒక విధంగా ఆయన యొక్క ద్వారానే వచ్చారు. కానీ వాళ్ళు ఎవరైతే పుట్టారో వాళ్ళు ఇప్పుడు ఆ రాజు యొక్క, అంటే నెక్స్ట్ ఆ రాజవంశంలోనే వాళ్ళ యొక్క వంశస్థులు అవుతారు. సో అందుకని ఒక్కొక్కసారి చాలా మంది అలా అంటారు, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇలాంటి వినేసి. అదే ఇదేంటి, తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. భగవంతుడు ఏమంటాడంటే ధర్మో విరుద్ధో కామోస్మి. ధర్మానికి ఏదైతే విరుద్ధంగా లేదో ఆ కామము కూడా ధర్మమే, అది నేనే అని చెప్తున్నాను భగవంతుడు. అటువంటి కామము నేనే, ఏదైతే ధర్మానికి విరుద్ధంగా లేదు. అంటే ధర్మానికి విరుద్ధంగా లేని కామం ఏంటంటే సంతాన ఉత్పత్తి కోసం ఎవరైతే మైథునంలో పాల్గొంటారో అది ధర్మానికి విరుద్ధం కాదన్నమాట, అది ధర్మము. మామూలుగా అది పురుషుడు స్త్రీ భార్యాభర్తల మధ్య జరిగితే అది నార్మల్లీ ధర్మమే. మామూలుగా ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ భార్యాభర్తలు అయితే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కాకుండా ఒకరి భార్య ఇంకొక పురుషుడితో ఒకవేళ సంతానోత్పత్తి కోసం మైథునంలో పాల్గొన్న అది ఒకవేళ ఈ విధంగా ఈ విధమైన పద్ధతిలో లేకపోతే మాత్రం అధర్మం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు వర్ణ సంకర అయిపోతారు. కానీ ఇక్కడ బేసికల్లీ ఏంటంటే వాళ్ళు ఏదో భోగించడానికి కోసం కాదనమాట. జస్ట్ ఇప్పుడు వాళ్ళకి వంశంలో సంతానం లేదు, నెక్స్ట్ సంతానం కావాలి రాజుకి, వంశం కొనసాగించడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి, ఇంకా నెక్స్ట్. సో అలా అందుకనే ఆ రాజు ఆయనే ఈ యొక్క అరేంజ్మెంట్ చేశాడనమాట. అంటే అలా వాళ్ళు కావాలని వెళ్ళలేదు, చేసుకోలేదు, మైథునంలో పాల్గొనలేదు, అలా ఆయన కోరాడు. సో ఈ విధంగా యాక్చువల్లీ చాలా సార్లు ఇలా జరిగింది, ఒక్కసారి 2 సార్లు కాదు. ఇది నార్మల్ అనమాట. వైదిక సమయాల్లో ఇది చాలా నార్మల్. ఇలా అవసరం ఉన్నప్పుడు ఇలాంటి సమయాల్లో ఇలా సంతానోత్పత్తిని చేస్తారనమాట. ఇన్ఫాక్ట్ పరశురాముడు ఎప్పుడైతే చాలా మందిని చంపేశారో, అది పరశురాముడి లీల కూడా మనకు వస్తుంది ఇదే స్కందంలో మనం చూస్తాం. తర్వాత
జనరేషన్స్ ని క్షత్రియుల్ని రాజుల్ని చంపేసినప్పుడు అప్పుడు చాలా మంది క్షత్రియ రాజులు లేరు. అప్పుడు చాలా మంది స్త్రీలు వాళ్ళ చనిపోయినప్పుడు భర్త వాళ్ళందరి సంతానం బ్రాహ్మణులు, ఋషులు, మునుల నుంచే పొందారన్నమాట. తద్వారా ఆ విధంగా వాళ్ళ రాజవంశం నెక్స్ట్ క్షత్రియులు జన్మించి నెక్స్ట్ క్షత్రియుల వంశం కొనసాగింది. సో ఈ విధంగా ఇలా అందుకే మీరు చాలా విచిత్రంగా మన ఇలాంటి విషయాలు మీకు కనిపించవచ్చు, చూడొచ్చు. కానీ కలియుగంలో ఇది ఇలా చేయడం అనేది అంత వర్జన అనమాట. అంటే ఇది మనకు ఒక శ్లోకంలో ఉంది కదా, అశ్వమేధం గవాలంబం, అలాగే దేవరోత్పత్తి, దేవర సుతోత్పత్తి, ఇంకా ఫలపైత్రికం, ఇంకొకటి సన్యాసం. ఇవి 5 కూడా ఈ కలియుగంలో చేయకూడదు అని చెప్పారనమాట. ఎందుకంటే వివిధ కారణాలు ఉన్నాయి. అవి సరైన యోగ్య వ్యక్తులు లేరు, లేకపోతే కరెక్ట్ సమయం కాదు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం, గోవింద యజ్ఞం చేయలేము, ఎందుకంటే అలాంటి తగిన బ్రాహ్మణులు లేరు అవి చేయడానికి. వాటిని మళ్ళీ జీవం పోసే అంత శక్తి వరకు లేదు. ఏవైతే యజ్ఞంలో చనిపోతాయి, బలి అవుతాయి. అలాగే సో ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మామూలుగా ఇలా సంతానం ఉత్పత్తి ఎవరితోనో వేరే వాళ్ళతో జరిగింది. సపోజ్ ఇక్కడ అంగిరముని లేకపోతే వ్యాసదేవి వాళ్ళు సంతానం ఉత్పత్తి చేస్తారు కదా, దాని తర్వాత జనరల్లీ వాళ్ళు అక్కడ ఉండరు. ఆ స్త్రీ ఇంకా ఎవరి ద్వారా అయితే సంతానం కలిగిందో ఆ స్త్రీ అతనితో అక్కడ కలిసి ఉండరు, వాళ్ళు కలిసి సంసారం కాపురం చేయరు. అతను ఆ సంతాన ఉత్పత్తి కోసం చేసే ప్రయత్నం చేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతారు, తర్వాత ఇక్కడ ఉండడు, కనిపించడు. సో అలా అనమాట. సో ఇక్కడ బేసికల్లీ అందుకే ఇలా పోల్చారనమాట. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇది మళ్ళీ మళ్ళీ ఇలాంటివి వస్తూ ఉంటాయి, ప్రతి చోట మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎలాగో ప్రభుపాదుల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకే అది నేను వివరించాను. సో నెక్స్ట్ 3వ శ్లోకం. ఏతక్షేత్ర ప్రసూత వై పునస్త్వంగీరసా స్మృతాః రతితరాణాం ప్రవరాః క్షేత్రోపేతా ద్విజాతయః. ఈ విధంగా ఇప్పుడు రతితర యొక్క భార్య, ఆయన భార్య గర్భంలోంచి జన్మించిన ఈ పుత్రులందరూ కూడా ఈ రతితర వంశస్థులు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అంగీరముని యొక్క వీర్యం నుంచి పుట్టిన వారిని but because they were born from the semen of, they were also known as the dynasty of Angira. సో అంగీరముని నుంచి పుట్టారు కాబట్టి అంగీరముని యొక్క వీర్యం నుంచి వాళ్ళు అంగీరముని యొక్క వంశానికి చెందిన వాళ్ళు కూడా అయిపోయారు. సో ఈ విధంగా ముఖ్యంగా ఇందులో రతితర ఇలా పుత్ర సంతానం ఏదైతే కలిగారో వీళ్ళందరూ ముఖ్యంగా వాళ్ళు పుట్టుకతోనే బ్రాహ్మణులు అయి పుట్టారు అనమాట, అంటే బ్రాహ్మణులుగా జన్మించారు వాళ్ళు. సో ఈ విధంగా ఇక్కడ క్షేత్రోపేత ద్విజాతయ, ద్విజాతయ అంటే ఇక్కడ 2 జాతులు కలిసిపోయాయి అన్నమాట, బ్రాహ్మణ క్షత్రియ. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అదే చెప్తున్నారు. ద్విజాతయ అంటే ఇలా మిక్స్డ్ క్యాస్ట్ అనమాట, 2 క్యాస్ట్ కలిపోయారు, బ్రాహ్మణ క్షత్రియ. అలా వీళ్ళు పుట్టారు కాబట్టి వీళ్ళని అటు రతితర యొక్క వంశస్థులుగా కూడా పరిగణించారంటే, అలాగే అంగిరముని యొక్క వంశస్థులు, ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణులుగా పుట్టారు. ఇలా చాలా సార్లు మనం చూస్తాం, ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ సంతానం కలుగుతుంది, బ్రాహ్మణుడికి క్షత్రియుడి సంతానం కలుగుతుంది, లేకపోతే వైశ్య సంతానం కలుగుతుంది, ఇలా రకరకాల సంతానాలు కలగవచ్చు. అలా ఏం గ్యారంటీ లేదు క్షత్రియుడికి క్షత్రియుడే పుట్టాలి, బ్రాహ్మణుడే పుట్టాలని. మామూలుగా అలా జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది, వేరే గుణాలు ఉన్న వ్యక్తి కూడా జన్మిస్తాడు. సో అది వాళ్ళకున్న గుణాలను బట్టి నిర్ధారణ జరుగుతుంది. సో మనం ఇలాంటి ఇంకా ఉదాహరణలు ఎన్నో చూస్తాము ఈ యొక్క స్కందంలో, ఆల్రెడీ కొన్ని చూసాము ముందు స్కందంలో కూడా. అందుకనే ఇక్కడ జస్ట్ ఈ పాయింట్ చెప్తున్నాను. శువతస్తు మనోర్జగ్నే ఇక్ష్వాకుర్ ఘ్రాణతః సుతః తస్య పుత్ర శతజ్యేష్ఠ వికుక్షీనిమిదండకాః. ఇలా ఇప్పుడు మనువు యొక్క పుత్రుడు వచ్చేసి ఇక్ష్వాకు.
ఇప్పుడు ఆయన కథ ఎందుకు వచ్చిందంటే చూస్తాము. ఎప్పుడైతే ఇక్ష్వాకు ఒకసారి స్నీజ్ చేశాడు, స్నీజ్ చేయడం అంటే అదే తుమ్మాడు అనమాట. తుమ్మినప్పుడు అలా మనువు తుమ్మితే ఇక్ష్వాకు మనువు యొక్క నాసికలోంచి బయటకు వచ్చి పుట్టాడంట. అలా పుట్టాడు ఇక్ష్వాకు. ఇలా ఈ ఇక్ష్వాకుకి మొత్తం 100 మంది పుత్ర సంతానం కలిగితే అందులో వికుక్షి, నిమి, ఇంకా దండక అనే వాళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్, ప్రామినెంట్ వాళ్ళు అన్నమాట, ముఖ్యమైన వాళ్ళు పుత్ర సంతానం. సో ఇప్పుడు శ్రీధర్ స్వామి ఆయన భాగవతం పైన తాత్పర్యం రచించిన వాళ్ళలో చాలా మొదటి వాళ్ళు. ఆయన తాత్పర్యంలో ఏం రాశారంటే ఇలా, భాగవతంలో ముందు ఇక్ష్వాకుకి ఇలా 10 మంది పుత్రులు ఉన్నారని చెప్పారు కదా. ఇక్ష్వాకు మామూలుగా అంటే మనువుకున్న 10 మంది పుత్రుల్లో ఇక్ష్వాకుడు ఒకడు. శ్రద్ధ అనే తన భార్య ద్వారా పుట్టారని అన్నారు కదా. అది జనరల్ గా చెప్పారు, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తున్నారు అనమాట. అస్సలు ఇక్ష్వాకు ఎలా పుట్టాడు, 10 మంది సంతానం కలిగారు శ్రాద్ధ నుంచి అన్నారు, కానీ అది మామూలుగా అందరూ కలిపి చెప్పారు అక్కడ. కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఇక్ష్వాకు అయితే ఆయన ఇలా మనువు తుమ్మినప్పుడు ఆయన ముక్కులోంచి బయటకు వచ్చారనమాట ఈ యొక్క ఇక్ష్వాకు. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎవరున్నారు ఇక్కడ మనకి? ఇప్పుడు మొత్తం ఇక్ష్వాకు 100 మంది పుత్రులు. ఆ 100 మంది పుత్రుల్లో ముగ్గురు ఇంపార్టెంట్ వాళ్ళ పేర్లు ఇచ్చేశారు. ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్తున్నారు చూడండి. తేషం పురస్తాదభవన్ ఆర్యవర్తే నృపానృప పంచవింశతి పశ్చాచ్చ త్రయో మధ్యే పరేణ్యతః. ఇలా 100 మంది పుత్రుల్లో 25 మంది ఆర్యవ్రత యొక్క, అంటే ఆర్యవ్రత అంటే మనం చూస్తాం ఇప్పుడు భారతదేశంలోని మెయిన్ భాగము. సో ఈ హిమాలయాల నుంచి వింధ్యా పర్వతాల వరకు ఉన్న ప్లేస్ ని ఆర్యవ్రత అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అనుకోండి. బేసికల్లీ కొంచెం దక్షిణ భారతం ద్రవిడ దేశం వదిలేసి ఈ వింధ్యా పర్వతాల కింద నుంచి దాన్ని ద్రవిడ దేశం అంటారు. మిగతా అంతా చెప్పాలంటే ఆర్యవ్రత అన్నమాట. సో ఇందులో ఇప్పుడు వెస్టర్న్ సైడ్ అంటే, వెస్ట్ సైడ్ అంటే పశ్చిమం వైపు, ఆర్యవ్రతలో పశ్చిమం వైపు ఈ 25 మంది రాజులుగా అక్కడ వెళ్ళారంట, అటువైపు రాజులయ్యారంట. ఇంకో 25 మంది తూర్పు వైపు, ఆర్యవ్రతం యొక్క తూర్పు వైపు రాజులుగా వెళ్ళారంట. ఇంకా ముగ్గురు ముందు చెప్పారు పేర్లు, ముగ్గురు ప్రధానమైన పుత్రులు. ఆ ముగ్గురు ప్రధానమైన పుత్రులు మధ్య భాగంలో వాళ్ళు రాజులుగా ఉన్నారంట. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా మిగతా చోట్లలో రాజులుగా వెళ్ళిపోయారట మిగిలిన ప్రదేశాల్లో. సయేకదా శతకా శ్రాద్ధి ఇక్ష్వాకు సుతమాదిశత్ మాంసం ఆనియతాం మేథ్యం వికుక్ష్యే గచ్చమాచిరం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పితృలకి శ్రాద్ధ పిండం పెడతారు. వాటిని అష్టకా శ్రాద్ధ అంటారు, పిండదానాన్ని. సో ఆ శ్రాద్ధానుష్ఠానంలో అది ఎప్పుడు జరుగుతుందంటే డార్క్ ఫోర్ట్ నైట్ అంటే అమావాస్యలో జరుగుతుంది అన్నమాట, ఆ యొక్క మాసంలో. ఇలా ఎప్పుడైతే ఈ మహారాజు ఇక్ష్వాకు ఇలా శ్రాద్ధం పెడుతున్నారో ఆ అనుష్ఠానంలో ఆయన తన యొక్క కుమారుడైన వికుక్షికి ఆదేశం ఇచ్చారు, నువ్వు ఫారెస్ట్ అంటే అడవికి వెళ్ళి అక్కడి నుంచి శుద్ధమైన మాంసాన్ని తీసుకొని రా. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అందుకనే ఈ కలియుగంలో ఫలపైత్రికం అని చెప్పారు. అంటే మాంసాన్ని పితృలకి శ్రాద్ధంలో పెట్టకూడదు, అది కలియుగంలో పెట్టకూడదు, ముందు కాలంలో జరిగేవి. ఓకే, ఇవన్నీ కలియుగంలో చేయకూడదు అని చెప్పారు. అంటే ముందు కాలంలో అవి జరిగేవి, చేసేవారు. ఓకేనా? సో నెక్స్ట్ 7వ శ్లోకం.
ततेति सवनं गत्वा मृगान् हत्वा क्रियार्हणान् श्रान्तो बुभुक्षितो वीरः शशंचादत् अपस्मृतिः. సో తర్వాత ఇక్ష్వాకు యొక్క పుత్రుడు వికుక్షి ఆయన ఒక ఆదేశం మేరకు, అంటే తండ్రి యొక్క ఆదేశం మేరకు ఆయన అడవికి వెళ్ళి అక్కడ కొన్ని జంతువుల్ని చంపి అందులో ఏదైతే సరైన జంతువులు ఉన్నాయో వాటి యొక్క మాంసాన్ని ఇప్పుడు శ్రాద్ధంలో పెట్టడానికి అర్పించడానికి తీసుకొచ్చాడు. కానీ ఒకసారి అందులో భాగంగా ఏమైందంటే అప్పుడు బాగా అలిసిపోయి ఆకలైంది ఆయనకి మధ్యలో. సో అలా మర్చిపోయి అందులోంచి ఒక కుందేలుని తినేశాడు అనమాట. ఏదైతే కుందేలుని చంపాడు అంటే అలా కొన్ని పశువుల్ని తీసుకొస్తున్నాడు, అందులో ఆకలైనప్పుడు అలా శ్రాద్ధం కోసం అర్పించడం కోసం తీసుకొస్తున్నాడు, కానీ ఆకలి బాగా అలసిపోయినప్పుడు మధ్యలో దారిలో కుందేలు తినేశాడు. సో ఇక్కడ మనకు అర్థం ఏంటంటే క్షత్రియులు అలా అడవుల్లోకి వెళ్ళి పశువుల్ని వేటాడడం చంపడం అనేది తెలుసు. ఎందుకంటే అలా ఒక్కొక్కసారి కొన్ని యజ్ఞాలకి పశువుల యొక్క మాంసం కావాలంటే కూడా అలా వేటాడి యజ్ఞం కోసం అనేసి పశువుల మాంసం తీసుకొచ్చేవారు. అలా వాళ్ళ యొక్క పితృలకి మాంసాన్ని శ్రాద్ధంలో పెట్టడానికి అర్పించడానికి తీసుకొచ్చేవారు. ఇది కూడా ఒక రకమైన యజ్ఞనే. ఇలాంటి యజ్ఞంలో అంటే ఇలాంటి అనుష్ఠానంలో యజ్ఞంలో ఇలా మాంసం ఇలా అడవి నుంచి వేటాడి పశువుల యొక్క మాంసాన్ని తీసుకొచ్చి అర్పిస్తారు. కానీ కలియుగంలో చెప్పాను కదా, ఇది వర్జితం. బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ యొక్క శ్లోకం ఉంది, అది చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని కోట్ చేసి చెప్పారు. అశ్వమేధం గవాలంభం సన్యాసం ఫలపైత్రికం దేవరేణాసుతోత్పత్తిం కలౌ పంచ వివర్జయేత్. ఈ కలియుగంలో ఈ 5 కార్యాలు వర్జితం. అశ్వమేధం, అశ్వాన్ని యజ్ఞంలో బలివ్వడం, గవాలంబం ఆవుని బలివ్వడం, సన్యాసాశ్రమాన్ని గ్రహించడం, ఫలపైత్రకం ఇలా పూర్వీకులకు శ్రాద్ధంలో మాంసాన్ని అర్పించడం, దేవరేన సుతోత్పత్తిం అంటే దేవరుడు అంటే మరిది నుంచి సంతాన ఉత్పత్తి, ఇవన్నీ కూడా ఈ 5 కూడా కలియుగంలో వర్జితమైనవి. సో ఇక్కడ మనము దీని గురించి ఆల్రెడీ కొంచెం చర్చించుకున్నాము. సో ఈ విధంగా ముందు జరిగేవి. కానీ ఈ కలియుగంలో ఇలా మరి అడవికి వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకొని రావడం అనేది వర్జితం. ఎందుకు అంటే అలా క్షత్రియులు లేరన్నమాట. శూద్రులు చాలా మటుకు కలియుగంలో పుట్టే వాళ్ళందరూ కలవు శూద్ర సంభవాత్. సో ఏ సంస్కారము గర్భధాన సంస్కారం లేకుండా పుట్టినారు కాబట్టి చాలా మంది శూద్రులు అన్నమాట పుట్టుకతో. కాబట్టి అలా ఎవరికి యోగ్యత లేదు అలా అడవులకి వెళ్ళి వేటాడి పశువుల్ని చంపి తీసుకురావడం, చాలా మంది శూద్రులే కాబట్టి. ఎందుకంటే ఇలా క్షత్రియులకు మాత్రమే అలాంటి అధికారం హక్కు ఉందన్నమాట, వేటాడడానికి పశువుల్ని. శూద్రులకి మాంసం తినడానికి వాళ్ళకి అనుమతినిచ్చారు. ముఖ్యంగా అంటే ఇలా కాళీమాత ఇలా కొన్ని దేవతలకి బలిచ్చి అలాంటి చిన్న చిన్న పశువులు అంటే మేకలు అలాంటి పశువుల్ని బలిచ్చి తినడానికి వాళ్ళకి అనుమతి ఉంది. కాబట్టి సంపూర్ణంగా మాంసాహారం నిషిద్ధం అనేది అంటే వేదిక సమయాల్లో కూడా సంపూర్ణంగా లేదు. కొంతమందికి అలా అనుమతిని ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు అలా తినలేక ఉండలేరు అనమాట, వాళ్ళు బతకలేరు, తినకుండా ఉండలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అనేసి కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళకు మాంసాన్ని తినే అనుమతిని ఇచ్చారు. కానీ ఎంత అనుమతి ఇచ్చినా కానీ ఎప్పుడు ఆవు మాంసం తినమని అనుమతి ఇవ్వలేదు.
ముఖ్యంగా ఇక్కడ అది మాత్రం అందరికీ వర్జితం, ఆవు మాంసం తినడం. అందుకనే మన కృష్ణుడు భాగవద్గీతలో డైరెక్ట్గా చెప్తాడు, గోరక్ష అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మాంసం తినాలి అనుకుంటే కొంతమంది మాంసం తినడానికి అనుమతిస్తే అది ఆవుల్ని కాకుండా ఏవైనా వేరే పశువులు ఉంటాయి కదా, మేకలు, కోళ్ళు, వాటిని తినొచ్చు బలి చేసి. కానీ ఎప్పుడు ఆవు మాంసం తినాలని ఎక్కడ కూడా శాస్త్రాల్లో చెప్పలేదు, అనుమతిని ఇవ్వలేదు. దానికి ఆవుల్ని ఎప్పుడు కూడా సంరక్షించాలని చెప్పారు. శేషం నివేదయామాస పిత్రే తేన చ తద్గురుః చోదితః ప్రోక్షణాయాః దుష్టమేతత్ అకర్మకం వికుక్షి. అప్పుడు అతను ఆ కుందేలు మాంసం మాత్రం తినేశాడు, మిగతా మాంసం తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట రాజుకి, ఇక్ష్వాకుకి. అప్పుడు ఆ ఇక్ష్వాకు వశిష్ఠులకు ఇచ్చారు శుద్ధపరచడానికి. అప్పుడు వశిష్ఠుడు ఎప్పుడైతే అలా మాంసాన్ని తీసుకున్నాడో వెంటనే నాకు అర్థమైపోయింది, ఇందులో ఎంతో భాగం, కొంచెం భాగము ఏదైతే దీనికోసం తీసుకొచ్చాడో ఆ భాగం కొంచెం ఆల్రెడీ వికుక్షి తినేశాడు అని. అందుకనే ఆయన అన్నాడు, ఈ యొక్క మాంసం ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చాడో ఇది అంటే ఇలా మనం అలా యజ్ఞంకో ఒకరికి, ఒక దేవతకో దేవుడు అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు అది అర్పించే కన్నా ముందు, అంటే భోగం నైవేద్యం పెట్టే కన్నా ముందు, అలా అర్పించే కన్నా ముందు అలా దాన్ని తినేయకూడదు అనమాట. తింటే అది ఇంకా నైవేద్యానికి లేకపోతే అర్పించడానికి పనికిరాదు అనమాట. సో అందుకనే మన మందిరాల్లో కూడా ఎప్పుడైనా సరే భగవంతుడి కోసం నైవేద్యం చేసినప్పుడు, భోగ నైవేద్యం భగవంతుడికి నైవేద్యం పెట్టే ముందు ఎవరు కూడా దాన్ని రుచి చూడరు, దాన్ని తినకూడదు. అందుకనే ఇలా ఏదైతే భగవంతుడి కోసం నైవేద్యం తయారు చేస్తామో అది ముందే ఎవరైనా భగవంతుడికి అర్పించకన్నా ముందే ఎవరైనా దాన్ని టేస్ట్ చేసేస్తే ఇంకా అది భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. అందుకనే ఇలాంటి అపరాధం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే భగవంతుడి కోసం భోగ నైవేద్యం చేస్తున్నారు అని ఇక్కడ చెప్తారు ప్రభుపాదులు గారు. 9వ నంబర్ శ్లోకం. జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణా విహితం నృపః దేశాన్ని సారయామాస సుతం త్యక్తా విరిందృషా. ఇలా ఎప్పుడైతే మరి రాజు ఇక్ష్వాకు ఇలా తెలుసుకున్నాడు వశిష్ఠుడి ద్వారా, అలా తన కొడుకు వికుక్షి ఇలాంటి పని చేశాడు, ముందే కనులోంచి కొంచెం మాంసం తినేశాడు అని తెలిసి ఆయన పట్ల ఎంతో క్రోధితుడయ్యాడు. అలా క్రోధితుడయి కోపం వచ్చి ఆయన కొడుకు పట్ల వెంటనే వికుక్షికి అన్నాడు, వెంటనే నువ్వు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు నియమాల్ని భంగించావు కనుక వెళ్ళిపో అనేసి బహిష్కరించేశాడు. సతు విప్రేణ సంవాదం జ్ఞాపకేన సమాచరన్ త్యక్త్వా కలేవరం యోగి సతేనావాపయత్ పరం. సో ఈ విధంగా వశిష్ఠుల ద్వారా ఆయన గొప్ప బ్రాహ్మణుడు ముని, ఆ వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడంతో, అలాగే భగవంతుడి గురించి కూడా ఆయన అక్కడ కథ చెప్పారు. సో ఆ భగవంతుడి కథ విన్న తర్వాత మహారాజు ఇక్ష్వాకు ఇంకా వైరాగ్యం గ్రహించి ఒక యోగిలాగా ఇప్పుడు ఆయన కూడా యోగి యొక్క పద్ధతిని అనుసరించి ఆయన ఈ శరీరాన్ని త్యాగం చేసి పరంగతిని చెందాడంట, పరంగతి పొందాడంట. సో ఈ విధంగా వశిష్ఠుల వారి మార్గదర్శనంలో భగవతత్వాన్ని అంతా నేర్చుకొని యోగిలాగా శరీరాన్ని వదిలేసి పరం గతిని ప్రాప్తించుకున్నాడు ఇక్ష్వాకు. పితరి
ఉపరతేభ్యత వికుక్షిః పృథివీమిమాం శాసతీచే హరిం యజ్ఞైః సషాఢ ఇతి విశ్రుతః. ఇక్కడ ఏమన్నారంటే, ఇలా తండ్రి చనిపోయిన తర్వాత, అంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత భగవద్ధామానికి విక్షి మళ్ళీ తిరిగి రాజ్యంలో ప్రవేశించి ఈ రాజ్యానికి ఆయనే రాజుగా అయ్యి ఈ యొక్క పృథివీ, ఈ యొక్క గ్రహాన్ని, ఈ లోకాన్ని, పృథ్వీలోకాన్ని ఆయనే శాసించాడు. అలా ఆ సమయంలో ఈ పేరు ఇప్పుడు శషాఢ అన్నారు. శషాఢ అంటే ఎవరైతే కుందేలు మాంసం తిన్నారో అతన్ని శషాఢ అంటారు. సో అతనికి అలా శషాఢ అని పేరు పడిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ కార్యం చేశాడని, సో అందుకే ఇక్కడ శషాఢ ఇది విశ్రుత, అలా ఖ్యాతికి పొందాడు ఈ శషాఢ అని పేరు. అప్పుడు ఆయన భగవంతుడి కోసం ఎన్నో యజ్ఞాలు, భగవంతుడిని సంతృప్తి చేయడం కోసం ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడంట. పురంజయస్తస్య సుత ఇంద్రవాహ ఇతి రితః కకుత్సా ఇతి చాప్యుక్తః శృణు నామాని కర్మభిః. ఈ శషాఢ యొక్క పుత్రుడే పురంజయుడు. ఆయనకి ఇంకో పేరు ఏంటంటే ఇంద్రవాహ, ఇంకొక పేరు ఏంటంటే కకుత్స్థ. ఇప్పుడు ఈయనకి ఇన్ని రకాల పేర్లు ఎందుకున్నాయో నేను చెబుతాను. దానికి కావాల్సిన స్టోరీ బ్యాక్గ్రౌండ్ విని నేను చెప్తున్నాను. ృతాంత ఆసిత్ సమరో దేవానాం సహ దానవైః పార్షినిగ్రాహో వృతో వీరో దేవైర్దైత్య పరాజితైః. ఫార్మర్లీ ముందుగా ఒకసారి చాలా రోజుల క్రితం యుద్ధం జరిగింది దేవతలకి దానవులకి. అలా చాలాసార్లు జరుగుతుంది. అలా ఒకసారి జరిగినప్పుడు దేవతలు ఓడిపోయారు. అలా దేవతలు దానవుల చేత ఓడిపోయినప్పుడు వాళ్ళు పురంజయ అనే ఈ రాజు యొక్క సహాయం తీసుకున్నారు, వారి యొక్క అసిస్టెంట్ గా. ఆయన సహాయం ద్వారా వాళ్ళు మళ్ళీ ఆ దానవుల పైన విజయం సాధించారు. అందుకనే ఆయనకి పురంజయ అనే పేరు. అంటే ఇలా జయించాడు. ఎవరిని? పురన్ అంటే ఏం పురాల్ని? ఆ అసురుల యొక్క స్థలాల్ని, అంటే అసురులు ఉండే నివాస స్థలాల్ని జయించాడంట, అసురుల్ని జయించాడు. అందుకే ఆయన పేరు పురంజయ అని వచ్చిందంట. అలా ఒక పేరు పడింది పురంజయ అని. వచనా దేవదేవస్య విష్ణోర్విశ్వాత్మనః ప్రభో వాహనత్వే వృతస్తస్య బభువేంద్రో మహావృషః. పురంజయ ఆ విధంగా అసురుల్ని చంపడానికి ఆయన అంగీకరించాడు. కానీ దానికి ఒక కండిషన్ పెట్టాడు అన్నమాట. ఏం కండిషన్ అంటే ఇంద్రుడు తన యొక్క వాహనంగా మారాలి. కానీ ఇప్పుడు ఇంద్రుడికి ఏంటంటే గర్వం ఎక్కువ. కాబట్టి ఇంద్రుడు నేను ఆ ప్రపోజల్కి ఒప్పుకోను, ఆయన యొక్క కండిషన్కి నేను ఒప్పుకోను అని చెప్పారు. కానీ భగవంతుడు ఆదేశించడం కారణంగా ఇంద్రుడు ఆ యొక్క అంటే ఆ యొక్క కండిషన్కి ఒప్పుకొని అలా పురంజీయుడు కోసం అనేసి ఒక ఎద్దులాగా రూపంలో ధరించి ఆయన వాహనంగా మారిపోయాడంట. ససన్నద్ధో ధనుర్దివ్యం ఆదాయ విశిఖాంచితాన్ స్తూయమానస్తమారుహ్య యుయుత్సుః కకుదిస్థితః తేజసాప్యాయితో విష్ణోః పురుషస్య మహాత్మనః ప్రతీచ్యాం దిశి దైత్యానాం న్యరుణత్ త్రిదశైః పురం. సో ఈ విధంగా అతను సరైన కవచాన్ని తీసుకొని యుద్ధం చేయడానికి కోరికతో పురంజీయుడు తన యొక్క దివ్య ధనుష్యుని
ఇంకా ఎంతో తీక్ష్ణమైన బాణాలను తీసుకొని ఇలా అందరూ దేవతలు పొగుడుతుండగా అప్పుడు ఇంద్రుడి వెనక, అంటే ఇప్పుడు ఇంద్రుడు ఎద్దు రూపంలో ఉన్నాడు కదా, ఆ ఎద్దు రూపంలోని ఇంద్రుడి యొక్క ఆ ఎద్దుకి ఇలా ఉంటుంది కదా హంపు, దానిపైన కూర్చున్నాడంట. అందుకనే అతని పేరు కకుత్స్థ అని పడింది అనమాట. అంటే ఇలా భగవంతుడు విష్ణువు ద్వారా ఆయనకు ఈ యొక్క శక్తి దొరికింది. ఆ భగవంతుడు ఎవరైతే పరమాత్ముడు ఈ విధంగా ఆయనకి పవర్ ఇచ్చారు, ఇలాంటి శక్తిని ఇచ్చారు. ఇంకా ఆయన పేరు కకుత్స్థాన్ పడింది అలా కూర్చున్నప్పుడు. సో పురంజయ ఈ విధంగా ఆ ఎద్దు రూపంలోని ఇంద్రుడి పైన కూర్చొని వెళ్ళాడు కాబట్టి ఆయన పేరు ఇంద్రవాహ అని కూడా పడింది. ఇంద్రుడు వాహనంగా అతను మారిపోయాడు కదా, అందుకనే ఇంద్రవాహ. సో ఈ విధంగా ఆయన యాక్చువల్లీ దేవతలందరితో కలిసి వెళ్ళి యుద్ధంలో ఆ అసురులు ఉన్న చోట, ఎక్కడైతే పశ్చిమ ప్రదేశంలో వాళ్ళు ఉన్నారంట, నివసిస్తున్న చోటకు వెళ్ళి వాళ్ళని ఆక్రమణ చేశాడు. అందుకనే పురంజయ అయ్యాడు, జయించాడు. సో అప్పుడు ఏం జరిగిందంటే తైస్తస్య చాభూత్ ప్రధనం తుములం లోమహర్షణం యమాయా బల్లైరన్య దైత్యానభియుర్భృతే. అప్పుడు ఆ అసురులు మరియు పురంజీవుడి మధ్యలో ఒక భీషణమైన యుద్ధం జరిగింది. అది ఎంత భయంకరంగా ఉందంటే యుద్ధం, ఎవరైతే దాని గురించి విన్నారో వారి వెంట్రుకలు నిల్చుంటాయంట. అలా అసురులందరూ ఎంతో ధైర్యంగా పురంజీవుడు ముందుకు వచ్చి యుద్ధం చేశారు. కానీ పురంజీవుడు వాళ్ళందరినీ కూడా తన బాణాలతో యమరాజు దగ్గర పంపించేశాడట, అంటే చంపేశాడు. తస్యేషుపాటాభిముఖం యుగాంతాగ్నిం నివోల్బణం విసృజ్య దుద్రువృదైత్య హన్యమానా స్వమాలయం. ఈ విధంగా ఈ పురంజీవుడు అంటే ఇంద్రవాహుడి యొక్క బాణాలని తట్టుకోలేక ఆ బాణాలతో బయటపడడానికి, అంటే వాళ్ళ బాణాలతో తప్పించుకొని వాళ్ళు రక్షించుకొని బయటపడడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారన్నమాట. ఈ విధంగా కొంతమంది తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే బాణాలన్నీ ఎలా అనిపించాయంటే వినాశనం, మొత్తం సృష్టి వినాశనం జరిగే సమయంలో ఎలా అగ్నితో అన్ని కాలిపోతాయి అలా కనిపించాయంట. సో అప్పుడు ఈ అసురులు ఈ విధంగా కొంతమంది పారిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయారు అన్నమాట. కొంతమంది పారిపోయి ఇంటికి వెళ్ళిపోయారు, కానీ చాలా మంది అక్కడ చనిపోయారు ఉన్న వాళ్ళందరూ. జిత్వా పరం ధనం సర్వం శస్త్రికం వజ్రపాణయే ప్రత్యయచ్చత్ సరాజర్షిర్ ఇతి నామాభిరహ్రతః. ఈ విధంగా తన యొక్క శత్రువుల్ని జయించి ఆ పురంజీవుడు, రాజర్షి అయిన పురంజీవుడు అంతా కూడా, అంటే ఆ శత్రువుల్ని జయించిన తర్వాత లభించిన ధనము, సంపత్తి, వాళ్ళ భార్యలు అన్ని కూడా ఇంద్రుడికి ఇచ్చేశాడంట. వజ్రాన్ని కలిగి ఉన్న ఇంద్రుడికి ఇచ్చేశాడు. అందుకనే ఆయన పేరు పురంజయ అని పడింది. కాబట్టి ఈ విధంగా పురంజీవుడు చేసిన కార్యాల ప్రకారం ఆయన వివిధ నామాలు ఉన్నాయి. పురంజయస్య పుత్రో భూత్ అనేనాస్తత్సుతః పృతుః విశ్వగంధిస్తతశ్చంద్రో యువనాశ్వస్తు తత్సుతః. ఈ విధంగా పురంజయుడు యొక్క పుత్రుడి పేరు వచ్చేసి అనేనా. అనేనా యొక్క పుత్రుడి పేరు వచ్చేసి పృథు. పృథు యొక్క పుత్రుడి పేరు వచ్చేసి విశ్వగంధి. విశ్వగంధి పుత్రుడి పేరు వచ్చేసి చంద్ర. చంద్రుడి పుత్రుడి పేరు వచ్చేసి యువనాశ్వ. శ్రావస్తస్తత్సుతోయేన శ్రావస్తి నిర్మమే పురి బృహదశ్వస్తు శ్రావస్తిస్ తతః కువల్యాశ్వకః. యువనాశ్వ యొక్క పుత్రుడి పేరు వచ్చేసి శ్రావస్త.
ఈ శ్రావస్త ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరే శ్రావస్తిపూరి. ఈ శ్రావస్త యొక్క పుత్రుడే బృహదాశ్వ. ఆయన పుత్రుడి పేరు వచ్చేసి కువల్యాశ్వ. ఈ విధంగా వారి యొక్క వంశం వృద్ధి చెందుతూ పోయింది. సో ఇంకా వాళ్ళ వంశంలో ఎవరు వచ్చారు ఇక్కడ ఉంది, మనం చూద్దామంట. రైట్. యః ప్రియార్థం ఉతంకస్య దుందునామాసురం బలి సుతానామేకవింశత్యా సహస్రైరహనద్వృతః. ఇలా ఉతంక అనే ఋషిని సంతృప్తిపరచడానికి కువల్యాశ్వ అనే ఆ శక్తివంతమైన రాజు దుందు అనే అసురుణ్ణి చంపేశాడు. ఇలా ఆయన తన యొక్క 21,000 పుత్రుల యొక్క సహాయంతో ఈ కార్యాన్ని ఆయన నిర్వహించాడు. 21,000 పుత్రులు ఉన్నారు. ఓ మహారాజ పరీక్షిత, అందు కారణంగానే ఈ కువల్యాసుడికి ఇంకొక పేరు, అదేంటంటే దుందుమారా. అంటే దుందు అనే ఆ అసురుణ్ణి చంపేశాడు కాబట్టి దుందుమారా అని పేరు పడింది. వీళ్ళల్లో ఇప్పుడు 21,000 పుత్రులు ఆయనకు సహాయం చేశారు కదా, అందులో 3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దుందు అనే అసురుడు యొక్క నోట్లోంచి వచ్చిన మంట అగ్ని ద్వారా బూడిదైపోయారు, కాలి. 3 మాత్రమే మిగిలిపోయారు బతికి. ఆ 3 ఎవరు మిగిలారంటే దృఢాశ్వ, కపిలాశ్వ, భద్రాశ్వ. దృఢాశ్వ నుంచి వచ్చిన పుత్రుడి పేరే హర్యాశ్వ. ఆయన పుత్రుడి పేరే నికుంభ. బహుళాశ్వ నికుంభస్య కృషాశ్వాత్తాస్య సేనజిత్ యువనాశ్వ భవత్తస్య సోనపత్యో వనం గతః. ఈ నికుంభ యొక్క పుత్రుడి పేరు బహుళాశ్వ. ఆ బహుళాశ్వ యొక్క పుత్రుడి పేరు కృషాశ్వ. కృషాశ్వ యొక్క పుత్రుడి పేరు సేనజిత్. సేనజిత్ యొక్క పుత్రుడి పేరు యువనాశ్వ. యువనాశ్వకి పుత్ర సంతానం ఎవరు లేరు. అందుకనే ఆయన ఇంకా వనానికి వెళ్ళిపోయాడు, వనవాసానికి. అలా అన్ని త్యాగం చేసి వనవాసానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి భార్యాశతేన నిర్విన్న ఋషయోస్య కృపాలవః ఇష్టిం స్మృతయాం చక్రు ఐంద్రీం తే సుసమాహితాః. సో యువనాశ్వ అడవికి తన యొక్క 100 మంది భార్యల్ని తీసుకొని వెళ్ళాడంట. వాళ్ళందరూ కూడా ఎంతో నిరాశతో ఉన్నారంట. అప్పుడు వాళ్ళని చూసి అక్కడ ఉన్న ఋషులు వాళ్ళపైన జాలిపడి దయపడి ఆ రాజు పైన వారి కోసం అనేసి ఒక ఇంద్ర యజ్ఞం చేశారు. తద్వారా ఈ రాజుకి పుత్ర సంతానం కలగడానికి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇంద్ర యజ్ఞం చేశారంట రాజు కోసం. సో ఆ విధంగా ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమం అంటే, వానప్రస్థ ఆశ్రమంలో ఆ వ్యక్తి తన భార్యతో సహానే నివసిస్తాడు. అంటే ఇప్పుడు గ్రహము సంసారక జీవితాన్ని త్యాగం చేసే వెళ్తారు మొత్తం సంపూర్ణ వైరాగ్యంతో, కానీ తన భార్యతో పాటే భర్త నివసిస్తాడు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అలా ఆయన అన్ని త్యాగం చేసేసి వనానికి వెళ్ళిపోయాడు భార్యలతో కలిసి, ఈ రాజు యువనాశ్వ. కానీ భార్యలందరూ కూడా ఎంతో దిగులుగా ఉన్నారు, ఎంతో దుఃఖంలో. ఎందుకు? పుత్ర సంతానం లేడు అనేసి. సో అందుకోసం అనేసి ఇప్పుడు ఆ రాజు యొక్క ఈ యొక్క పరిస్థితిని చూసి అక్కడ ఉన్న ఋషిమునులు ఆ రాజు కోసం అనేసి ఒక యజ్ఞం చేస్తున్నారు, ఇంద్రయజ్ఞం. ఇప్పుడు ఏం జరిగిందంటే అందులో ఒక విశేషమైన విషయం ఉంది ఇక్కడ. అదేంటంటే రాజా తద్యజ్ఞ సదనం ప్రవిష్టో నిశితర్షితః
దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపో మంత్రజలం స్వయం. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అందులో ఒక రోజు రాత్రి అలా యజ్ఞం జరుగుతున్నప్పుడు రాత్రి సమయంలో బాగా దాహం వేసిందంట రాజుకి. సో రాజు అక్కడ దాహం వేస్తుంటే నీళ్ళ కోసం వెతుకుతూ యజ్ఞం చేసి ఆ స్థలానికి వచ్చాడు. అక్కడ అందరూ బ్రాహ్మణులు పడుకొని ఉన్నారు. అప్పుడు అతను వెళ్ళి అక్కడ శుద్ధమైన కొన్ని జలాలు ఉన్నాయన్నమాట. అది తన భార్య తాగాలి. ఓకే, భార్య తాగవలసిన ఆ యజ్ఞంలో శుద్ధపరిచిన జలాల్ని, పవిత్రమైన జలాల్ని ఏవైతే తన భార్య తాగాలి పుత్ర సంతానం కలగడానికి, అలా భార్య తాగాల్సిన జలాన్ని నీటిని ఈ రాజు యవనాశ్వ తాగేశాడు. సో ఈ విధంగా ఇక్కడ యజ్ఞాలు అప్పుడు చేసి బ్రాహ్మణులు చేసే యజ్ఞాలు ఎంత శక్తివంతమైనవి అంటే ఆ యజ్ఞాల ద్వారా కొన్ని నీటికి అంత పవిత్రత శక్తి వచ్చేది. ఆ నీటిని తాగడం ద్వారా ఒకరికి పుత్ర సంతానం కూడా కలిగేది. అలా జరిగేవి ముందు. అలా యజ్ఞాలు చేసేంత క్షమత బ్రాహ్మణుల్లో ఉండేది. ఇప్పుడు ఉన్న బ్రాహ్మణుల్లో లేవనుకోండి, అప్పుడున్న బ్రాహ్మణుల్లో ఉండేవి. సో అందుకనే అలాంటి యజ్ఞాలు చేసేవారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము అలా బ్రాహ్మణులు, అలా రాజు భార్య అలా నీళ్లు తాగితే పుత్ర సంతానం కలిగే విధంగా అలా నీటిని తయారు చేసి పెట్టారు యజ్ఞం చేసి. కానీ ఇప్పుడు ఆ దైవ యొక్క నిర్ణయం ఇదంతా. సడన్ గా అలా రాత్రి రాజుకి దాహం వేయడం, అలా దాహం వేసినప్పుడు వెళ్ళి అక్కడున్న ఆ నీటినే తాగడం అనేదంతా కూడా దైవ సంకల్పం. అలా జరిగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? మరి పుత్ర సంతానం కలిగిందా, కలగలేదా? సో ఇప్పుడు చూద్దామంట. ఉత్తితాస్తే నిశంయాత వ్యుదకం కలశం ప్రభో పప్రచ్చుః కస్య కర్మేదం పీతం పుంసవనం జలం. సో అలా ఎప్పుడైతే బ్రాహ్మణులు ఇంకా నిద్ర లేచారు, పొద్దున చూశారు, అయ్యో ఏ పాత్రలో అయితే ఈ జలం ఉండవలసి ఉందో, రాణి తాగాల్సిన పాత్రలో ఉండాల్సిన జలం పుత్ర సంతానం కోసం, అది ఎవరో తాగేశారు. ఆ జలం తాగితే ఆ జలం నుంచి తాగడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది. ఎవరు తాగారు తెలియదు ఎవరికి. అందరిని అడుగుతున్నారు ఎవరు తాగారు. అప్పుడు రాజ్ఞా పీతం విదిత్వా వై ఈశ్వర ప్రహితేన తే ఈశ్వరాయ నమశ్చక్రుర్ అహో దైవ బలం బలం. ఎప్పుడైతే బ్రాహ్మణులకు తెలిసిందో ఇలా రాజు తాగాడు నీళ్లు అనేసి, అదంతా భగవంతుడే ఆయనకు అటువంటి ప్రేరణ ఇచ్చాడు. అందుకే అతను ఆ రాజు అలా నీళ్లు తాగాడు. కాబట్టి ఆ బలం దైవ బలం, ఇదంతా దైవమే అలా తలుచుకుంది ఇలా అవ్వాలని. సో దీన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి దైవ నిర్ణయమే అదే అంతిమ నిర్ణయం. కాబట్టి అలా భగవంతుడికి ప్రణామాలు చేసుకొని అంత భగవంతుడి పైనే వదిలేశారు. మరి ఏం జరిగిందంట నెక్స్ట్? తత కాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణం యౌవనాశ్వస్య తనయ చక్రవర్తి జజానః. అలా కొంత సమయం తర్వాత ఇప్పుడు ఈ రాజు అంటే యవనాశ్వ యొక్క రాజు యొక్క కడుపులోంచే లోవర్ రైట్ సైడ్ అంటే కుడివైపు కింది భాగమైన కడుపు నుంచి ఆయనకు ఒక మంచి లక్షణాలు గుణ సంపన్నుడైన పుత్ర సంతానం కలిగాడు. అంటే ఇప్పుడు జన్మనిచ్చింది ఎవరంటే ఇక్కడ రాజే తన కడుపులోంచి జన్మనిచ్చాడు పుత్రుడిని. ఇలాంటివి మీరు ఎప్పుడు వినుండరు. ఇప్పుడు కాలంలో కూడా ఎవరు అలా చేసి ఉండరు, అలాంటివి చూసి ఉండరు. ఇంత సైన్స్ అడ్వాన్స్ అయినా కానీ ఇలాంటిది ఎప్పుడు ఇంకా కలగలేదు ఇక్కడ. కానీ మనం ఇక్కడ స్టోరీలో చూడొచ్చు, ఇలా ముందు ఒకసారి జరిగింది. సో ఇవన్నీ సంభవం అన్నమాట. నెక్స్ట్ 31వ శ్లోకం. ఇలా ఇంద్రియయజ్ఞం ద్వారా చేసిన జలాల నుంచి పుట్టిన పుత్రుడు అన్నమాట. నెక్స్ట్
కం ధాస్యతి కుమారోయం స్తన్యే రోరుయతే వృషం మాం ధాతా వత్సమారోదిర్ ఇతీంద్రో దేశిణీం అదాత్. సో పాలు కావాలి అని పుట్టగానే పిల్లవాడు ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు వాడిని చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ దుఃఖంతో ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎవరు ఓదారుస్తారు, ఈ పిల్లవాడిని ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తున్నారంట. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇంద్రయజ్ఞం ఇంద్రుడి కోసం కదా చేసింది, ఇంద్రుడిని పూజించుకున్నారు కదా, ఆ ఇంద్రుడే స్వయంగా వచ్చి నువ్వు ఏడవకమ్మ బాబు అనేసి ఇంద్రుడు ఓదార్చి తన యొక్క వేలుని ఇంద్రుడు ఆ యొక్క చిన్న బాబు ఉన్నాడు కదా, ఏడుస్తున్నాడు కదా, బాబు నోట్లో పెట్టాడంట. వేలు పెట్టి నువ్వు తాగు, పాలు తాగు నుంచి అనేసి చెప్పాడంట. నమమారపీతాతస్య విప్రదేవ ప్రసాదతః యువనాశ్వయేత తత్రైవ తపసా సిద్ధిం అన్వగాత్. ఈ విధంగా ఎలా, బికాజ్ యువనాశ్వ, ఇప్పుడు ఆ పుత్రుడి యొక్క తండ్రి అయిన యువనాశ్వ ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం పొందడం కారణంగా ఆయన మృత్యు చెందలేదంట. ఈ యొక్క ఘటన తర్వాత ఇంకా ఆయన ఎన్నో తపస్సులు చేసి తర్వాత అదే స్థలంలో ఆయన పరమ సిద్ధి ప్రాప్తించుకున్నాడంట యువనాశ్వ. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే, ఇక్కడ ఆయన ఇంద్రుడు ఆ పిల్లవాడి నోట్లో వేలు పెట్టి మాం దాత అంటే నువ్వు తాగు, పాలు తాగు అని అన్నాడు. అందుకనే ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే పుట్టారో యువనాశ్వుడికి అతని పేరే మాందాత అయిపోయింది అనమాట. ఓకేనా, ఈ మాందాత. సో బేసికలీ ఇప్పుడు మనము సౌవర్ముని యొక్క లీల దగ్గరకు వస్తున్నాం అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇదంతా ఓకే. ఎగ్జాక్ట్ లీల రేపే చర్చించుకుంటాం సౌవర్మునిది, కానీ ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అయితే చూసేసుకున్నాం. నెక్స్ట్ 33 మరియు 34. త్రస్దస్యుర్ ఇతీంద్రోంగ విదతే నామ యస్య వై యస్మాత్ర సంతి హ్యుద్విగ్న దస్యవో రావణాదయః యౌవనాశ్వోతమాం దాతం చక్రవర్త్యవనీం ప్రభు సప్తద్వీపావతీం ఏకః శశాశాచ్యుత తేజసా. ఇప్పుడు మాందాత యువనాశ్వ యొక్క పుత్రుడు. ఆయన రావణుడు ఇంకా మిగతా అటువంటి అసురులు, దొంగలు, బందుకోట్లు వాళ్ళందరికీ కూడా దడ పుట్టించాడు, భయపెట్టించేస్తాడు. ఓ పరీక్షిత్ రాజా, వాళ్ళందరూ కూడా ఆయన మాందాతను చూసి భయపడ్డారు. సో అందుకనే ఈ యవనాశ్వ యొక్క పుత్రుడిని త్రసదస్యు అన్నారంట. అంటే ఇలాంటి దొంగలందరూ కూడా భయపడతారని చూసి, అందుకే ఇలాంటి పేరు ఇంద్రుడు ఆయనకి ఇచ్చాడంట. ఇలా భగవంతుడి కృపతో ఈ యొక్క యవనాశ్వ పుత్రుడు ఎంతో శక్తివంతుడుగా, శక్తిశాలి రాజుగా మారాడు. ఈ విధంగా సంపూర్ణ విశ్వాన్ని ఈ సామ్రాట్ చక్రవర్తిగా అయి ఈ యొక్క 7 ద్వీపాలని పరిపాలించాడు. ఆయనకు సరిసాటి ఇంకొక రాజు దగ్గరలో కూడా లేడంట. అలా చక్రవర్తి సామ్రాట్గా ఆయన మొత్తం భూమిని, పృథ్వీని పరిపాలించాడంట. ఓకే, సో ఈ విధంగా ఓకే, జస్ట్ ఇంకా ఒక 2-3 శ్లోకాలు చూసేసుకొని మనం ఏం చేద్దామంటే, ఎందుకంటే దాని తర్వాత శౌగర్యుని స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. మాందాత్తో కనెక్షన్ ఏంటో మనం చూద్దామంట. సో జస్ట్ మాందాత పార్ట్ ఫినిష్ చేసేద్దాం ఫస్ట్. ఇక్కడ ఆయన గురించి ఏదైతే ఇంకొన్ని చెప్పారు. ఈచేచ యజ్ఞం క్రతుభిర్ ఆత్మవిద్భూరి దక్షిణైః సర్వదేవమయం దేవం సర్వాత్మకం అతీంద్రియం ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞో యజమానస్తతార్త్విజః
ధర్మో దేహశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకం. సో భగవంతుడు ఇక్కడ is not different from the auspicious aspects of great sacrifices such as the ingredients of. సో భగవంతుడు అంటే యజ్ఞంలో వాడే పదార్థాలు, మంత్రాలు, నియమాలు, ఆ యజ్ఞాన్ని చేసే పురోహితుడు అన్నిటితో అభిన్నం, యజ్ఞఫలంతో అభిన్నం. అవునా? సో ఆయనే మొత్తం యజ్ఞం, అందుకే భగవంతుడు ఒక పేరు యజ్ఞం. సో ఈ విధంగా మాందాత ఆ భగవంతుడిని, పరమాత్ముడిని ఇలా ఎన్నో విధాలుగా యజ్ఞాల ద్వారా ఆయన్ని ఆరాధించుకున్నాడు. తర్వాత ఆయన ఇలా ఎంతో దానం చేశాడంట బ్రాహ్మణులకి. ఎవరైతే ఇలా భగవంతుడికి యజ్ఞం చేశారో వాళ్ళందరికీ ఎన్నో దానాలు, ధర్మాలు చేశాడు అన్నమాట. ఇలా దానాలు కూడా చేశాడు చాలా బ్రాహ్మణులకి, ఎవరైతే యజ్ఞం చేశారు. నెక్స్ట్, యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతిష్టతి తత్సర్వం యౌవనాశ్వస్య మాందాతు క్షేత్రముచ్యతే. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో, ఎక్కడైతే సూర్యుడు అస్తమిస్తాడో ఆ చోట్లన్నీ కూడా మాందాత, అన్ని చోట్లకి రాజు అయిపోయాడు. అంటే ఎక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎక్కడ సూర్యాస్తమిస్తున్నాడు అంటే మొత్తం పృథ్వీ అంతా కూడా ఆయనే రాజు, యవనాశ్వ యొక్క పుత్రుడైన మాందాత. అలా రాజుగా ఆయన పరిపాలించాడు. శశబిందోర్దుహితరి బిందుమత్యామధాన్ నృపః పురుక్సం అంబరీషం ముచుకుందం చయోగినం. అలా మాందాత ఇప్పుడు తన యొక్క భార్య పేరు బిందుమతి. ఆ బిందుమతి అనే భార్యలో ఆయన 3 sons, 3 పుత్ర సంతానాన్ని పొందాడంట. ఆ బిందుమతి ఎవరైతే శశబిందు యొక్క పుత్రియో, ఆ 3 పుత్ర సంతానం ఎవరైతే పొందారో వాళ్ళ పేరు వచ్చేసి పురుకుత్స, అంబరీష, ఇంకా ముచుకుంద చాలా ఎంతో సిద్ధయోగి. ఇంకా ఈ 3 అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి 50 మంది చెల్లెళ్ళు ఉన్నారంట. ఈ విధంగా వీళ్ళందరూ కూడా సౌబరి మునినే, 50 మంది కూతుర్లు, మాందాత యొక్క 50 మంది కూతుర్లు సౌబరి మునినే తన భర్తగా స్వీకరించారంట. సో ఎలా ఇది జరిగింది అనేదే ఇప్పుడు సౌబరుని ఎలా 50 మంది పుత్రుల్ని, ఎలా కన్యల్ని ఎలా వివాహం చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు, దాని ద్వారా ఏం జరిగింది, ఇవి చాలా ఇంపార్టెంట్ లీల. ఈ విషయాన్ని మనము నెక్స్ట్ రేపు నుంచి చర్చించుకున్నాం ఉంటుంది. 39వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది రేపు చూసుకున్నాము. ఈరోజు ఇక్కడే నేను నిలిపివేస్తాను. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం